ఈ మసాలాతో చికెన్ ఫ్రై అయితే చేసేద్దాం. ఈ మసాలాలని మిక్సీలో వేసేసుకుందాం. ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, పట్టా మొగ్గ, ఎండు కొబ్బరి, 2 ఏలక్కాయలు. ఇప్పుడైతే మిక్సీకి అయితే వేసేద్దాం. నూనె, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉప్పు, పసుపు, నిమ్మకాయ కలుపుకున్న చికెన్ అయితే ఇప్పుడు వేసేద్దాం. చికెన్ లైట్గా ఉడికిన తర్వాత 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందాం. అల్లం పేస్ట్ చికెన్లో బాగా కలిసేదాకా కలుపుకోవాలి. మనం తయారు చేసుకున్న మసాలా అయితే ఇప్పుడు వేసేసుకుందాం. మసాలా అయితే పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. కొత్తిమీర వేసుకుంటే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోద్ది. వేడి వేడి అన్నంలోకి మనం చేసిన చికెన్ ఫ్రై అయితే వేసుకొని తిందాం. ఇప్పుడు తిని చూసి అయితే ఎలా ఉందో చెప్తా. చికెన్ ఫ్రై అయితే సూపర్గా వచ్చింది. మీరు లైక్ చేసి